అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నడి రోడ్డుపై ఒక యువకుడు జిప్ తీసి చూపించాడు. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా ఒక శానిటేషన్ వర్కర్ని కూడా ఇలాంటి కామధోరణితో చూస్తారా అనే దానికి ఈ సాయి 25 ఏళ్ల సాయి అనే ఒక కసాయి నిజంగా నిదర్శనం అని చెప్పుకోవాలి. కర్నూలు జిల్లాకి చెందిన సాయి చెన్నైలో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఒకరోజు తెల్లవారుజామున మరి ఈ సాయి ఆఫీస్కి వెళ్ళి నుంచి వస్తున్నాడా లేకపోతే ఏదైనా పబ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసి వస్తున్నాడో తెలియదు, కానీ ఒక చోట ఆపాడు. బండి ఆపిన తర్వాత అక్కడ శానిటేషన్ వర్కర్, ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఆవిడ విధులు చేసుకుంటుంది అనమాట. అక్కడ ఊడుస్తుంటే ఆవిడ ఎదురుగా వెళ్ళి బండి ఆపి ఆవిడకి కావాలని చెప్పి ఆ బండి లైట్ ఆవిడ మొహాన వేసి ఆవిడకి అంటే నేనున్నాననే ఒక ఇండికేషన్ ఇచ్చి ఆ అబ్బాయి జిప్ తీసి మరీ చూపించాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ పారిశుద్ధ్య కార్మికురాలు నిజంగా వెంటనే రియాక్ట్ అయింది, వచ్చి చీపిరి తిరిగేసే ప్రయత్నం చేసింది. వెంటనే ఇంకా కసాయికి భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజంగా వీడు సాయి కాదు, వీడు కసాయి అని చెప్పాలి. పారిశుద్ధ్య కార్మికురాలు ఆవిడికి మనం గౌరవం ఇవ్వాల్సింది పోయి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిజంగా ఈ జిప్ తీసి చూపించడం ఎంత దౌర్భాగ్యం అసలు. ఏం పోయే కాలం వీడికి. వాళ్ళ అమ్మ ఏజ్ ఉంటుంది ఆవిడకి, మీరు విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళ అమ్మ ఏజ్ ఉంటుంది ఆవిడకి. అమ్మతో కూడా వీడు అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళతో కూడా కేవలం కామధోరణితో జిప్ తీసి బయట ఉంచడం. నిజంగా ఆవిడ చీపిరితో కొట్టింది, కానీ కొట్టరాని చోట కొట్టుంటే వాడి పరిస్థితి ఏంటి? ఆవిడ ఆ క్షణంలో కూడా ఆలోచించింది. పాపం ఆవిడ అంత వెకిలితనంగా ప్రవర్తించిన ఆ పెద్ద ఆవిడ ఆలోచించింది. సర్లే ఒక చీపిరితో ఒకసారి కొడితే వెళ్ళిపోతాడులే అని చెప్పి ఆవిడ ఆలోచించి కొట్టరాని చోట కొట్టలేదు. నిజంగా ప్రైవేట్ ఏదైతే జిప్ తీసాడో అక్కడ కొడితే పరిస్థితి అంటే బతకగలడా? బతికి బట్ట కట్టగలడా? ఒక్క నిమిషం ఆలోచించండి. చాలామంది నెటిజన్స్ ఏం కామెంట్ చేస్తున్నారు తెలుసా? వాటిని కోసి పడేయాలని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి.